హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. చాలామందికి హెయిర్ ఊడిపోయి పల్చగా అయిపోతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఇలా చేసి చూడండి. ఒక గుప్పెడు కరివేపాకు తీసుకున్నాను. తర్వాత అందులోకి ఒక స్పూన్ బియ్యం వేస్తున్నానండి. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ మెంతులు వేస్తున్నాను. ఇవన్నీ కూడా మన హెయిర్కి చాలా మంచివండి. ఇలా చేసి చూడండి. మీరు ఎప్పుడు రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. ఇందులోకి ఇప్పుడు ఒక గ్లాస్ వేడి నీళ్లు వేస్తున్నాను. వేడి నీళ్లు వేయడం వల్ల కరివేపాకులో ఉన్న గుణాలు కూడా ఈ నీళ్ళలోకి వదులుతాయండి. అలాగే మెంతులు బియ్యం కూడా చాలా బాగా నానుతాయి. ఇలా వేసేసి మనము మూత పెట్టేసి ఓవర్ నైట్ వదిలేసేయాలండి దీన్ని. ఇలా మూత పెట్టేసి మనం ఓవర్ నైట్ వదిలేసామంటే చాలా బాగా ఈ వాటర్లోకి అయితే ఇందులో ఉన్న గుణాలు మొత్తం వదులుతాయండి. చూడండి, ఇలా వాటర్ కలర్ కూడా చేంజ్ అయింది. చక్కగా మెత్తబడిపోయాయి. చూస్తున్నారు కదా, కరివేపాకు కూడా ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యింది. వీటిల్ని మనం ఇప్పుడు ఒక వేరే గిన్నెలోకి వడగట్టేసుకుందామండి. వాటర్ మొత్తం వడగట్టేసుకోవాలి. మీకు టైం ఉంది అనుకుంటే ఈ బియ్యము మెంతులు కరివేపాకు పేస్ట్ లాగా చేసేసి హెయిర్ ప్యాక్ కూడా వేసేసుకోవచ్చండి. అంత టైం లేదు అంటే చూడండి, ఈ వాటర్ని మనము షాంపూ కలిపేసేయాలండి. ఈ వాటర్లోకి మనము రెగ్యులర్గా యూస్ చేసే షాంపూని అయితే ఒక షాంపూని నేను ఇలా కలిపేస్తున్నాను. ఇలా మిక్స్ చేసేసి మనము దీంతో కనుక హెడ్ బాత్ చేసుకున్నాం అనుకోండి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అలాగే తొందరగా వైట్ హెయిర్ అనేది రాదండి. ఇది రెగ్యులర్గా చేస్తూ ఉండాలండి. ఒక్కసారి చేస్తే రిజల్ట్ అనేది రాదు. మనము రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే మనకు రిజల్ట్ అనేది తొందరగా వస్తుందండి. హెయిర్ కూడా పొడుగ్గా పెరుగుతుంది. అలాగే సిల్కీగా ఉంటుందండి హెయిర్ అనేది. వైట్ హెయిర్ కూడా తొందరగా రాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇది ఎవరైనా కూడా యూస్ చేయొచ్చండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ఎందుకంటే అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి. నేను ఇక్కడ కొద్దిగా బీట్రూట్ ఇలా తురిమి తీసుకున్నాను. దీన్ని రసం మొత్తం ఇలా గట్టిగా పిండేసుకుంటున్నానండి. చూడండి, ఇంత రసం అయితే వచ్చింది. ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. ఒక హాఫ్ స్పూన్ ఇలా నెయ్యి వేసేసి చక్కగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఒక క్రీమ్ లాగా వస్తుందండి. బాగా ఇలా ఒక 2 మినిట్స్ ఇలా బాగా మిక్స్ చేసేయాలి. ఇలా చేస్తే ఒక క్రీమ్ లాగా అయితే వస్తుంది. దీన్ని మనము చాలామందికి పెదవులు పగిలి డ్రైగా అయిపోతూ ఉంటాయి కదండి. డ్రైగా అయిపోయి రక్తం కూడా వచ్చేస్తూ ఉంటుంది పెదవుల్లో. అలాంటప్పుడు దీన్ని కనుక పెదవులకి ఇలా అప్లై చేసామే అనుకోండి, చాలా స్మూత్గా ఉంటాయి. అలాగే మంచి కలర్ కూడా వస్తాయండి. డైలీ ఇలా అప్లై చేయడం వల్ల పెదవులు మంచి రంగులో అయితే ఉంటాయి. ట్రై చేసి చూడండి. లిఫ్ట్కి అవసరం లేదంటే అంత నీట్గా కనిపిస్తుంది. అంతే కదండి, దీన్ని మనము చేతులు కాళ్ళు కూడా పగులు ఉంటాయి కదా, అక్కడ కూడా ఇలా అప్లై చేసేసుకోవచ్చు. చాలా స్మూత్ స్కిన్ అయితే ఉంటుంది. దీన్ని మనము చేతులకు కాళ్ళకు అంతా కూడా ఇలా అప్లై చేసుకోవచ్చండి. ట్రై చేసి చూడండి. దీన్ని మనం ఇలా రెడీ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే ఒక వారం దాకా యూస్ చేసుకోవచ్చండి. చూడండి, స్కిన్ అయితే చాలా స్మూత్గా అయితే ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇలా రెడీ చేసి మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక వారం రోజులు అయితే దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కదండి. దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ వేడికి ఎక్కువగా పొంగిపోతూ ఉంటుంది. అలాగే పుల్లగా అయిపోతూ ఉంటుంది. మనం ప్రొద్దున్నే ఇడ్లీ కానీ దోశ కానీ చేయాలి అంటే పుల్లగా అయిపోయి ఉంటుంది అండి. అలాగే మొత్తం అంతా పొంగిపోయి కింద కూడా పడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఈ ఒక సింపుల్ టిప్ అయితే ఫాలో చేసి చూడండి. ముందుగా నేను ఇక్కడ దోశ పిండిని మిక్సీ పట్టేసుకొని పెట్టుకున్నానండి. కాస్త వాటర్ తక్కువ వేసి మనము మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులోకి ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసేయాలండి. నేను ఇక్కడ ఒక 7-8 ఐస్ క్యూబ్స్ అయితే వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేస్తున్నాను. ఇలా అయినా చేసుకోవచ్చు. లేదంటే మనము మిక్సీ పట్టుకునేటప్పుడు మిక్సీ జార్లో కూడా ఒక రెండు ఐస్ క్యూబ్స్ వేసేసి మనం మిక్సీ పట్టేసుకోవచ్చు అండి. వాటర్ తక్కువగా వేసి ఐస్ క్యూబ్స్ వేసేసి మనము మిక్సీ పట్టేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. ఇలా కనుక చేసి మనం మూత పెట్టి పెట్టేసుకున్నాం అనుకోండి, ఎక్కువ పొంగు రాకుండా ఉంటుంది. అలాగే పుల్లగా అవ్వకుండా ఉంటుందండి. ఎండాకాలం చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక బంగాళదుంప తీసుకున్నాను. దీన్ని ఇలా తురుముకుంటున్నానండి. ఎంత కావాలో అంత చూసుకొని ఇలా నేను ఇక్కడ ఒక హాఫ్ బంగాళదుంప అయితే తురిమేసుకున్నాను. తర్వాత ఇలా గట్టిగా కనుక పిండాము అనుకోండి, దీంట్లో రసం మొత్తం వచ్చేస్తుంది. ఇలా వచ్చిన రసంని ఒక బౌల్లోకి అయితే నేను ఇక్కడ వేసేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి నిమ్మరసం అండి, ఒక హాఫ్ చెక్క నిమ్మరసం ఇలా పిండేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి బియ్యపిండి
ఒక స్పూన్ కానీ హాఫ్ స్పూన్ కానీ మీకు ఎంత కావాలో చూసి వేసేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపు వేసేసి ఇవి 4 బాగా మిక్స్ అయ్యేలాగా బాగా ఇలా కలిపేసుకోవాలండి. ఇలా థిక్ పేస్ట్ లాగా ఉండాలి. ఇలా కలిపేస్తే ఇది దేనికంటే చూడండి, మొంగు మచ్చలు వచ్చేసి ఉంటాయి కదా, పిగ్మెంటేషన్ అంటారు కదా, దానికైతే ఇది చాలా బాగా పనిచేస్తుందండి. దీన్ని మీకు ఎక్కడెక్కడ పిగ్మెంటేషన్ ఉందో అక్కడ మొత్తం ఇలా అప్లై చేసేయండి ఫేస్ మీద. ఇలా అప్లై చేసేసి ఇలా థిక్గా అప్లై చేయాలండి, పల్చగా కాదు. ఇలా బాగా ఒక లేయర్ లాగా మనం ఇలా అప్లై చేయాలి. ఇలా అప్లై చేసేసి ఒక 15 మినిట్స్ వదిలేయాలండి. ఇలా వదిలేసి ఫేస్ వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే వారంలో 2 రోజులు చేస్తే చాలండి. మొంగు మచ్చలన్నీ వెళ్ళిపోతాయి. ఫేస్ కూడా చూడడానికి మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక టమాటో తీసుకున్నాను, దాన్ని ఇలా సగానికి కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత దీనిపైన నేను చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. చిల్లీ పౌడర్ కానీ లేదంటే ఏదైనా సాంబార్ పొడి కానీ ఉంటుంది కదా, ఎక్కువ కారం ఉండేది, కొద్దిగా ఇలా వేసేసేయండి. వేసిన తర్వాత దీనిపైన కొద్దిగా షుగర్ వేసేస్తున్నాను. ఇలా వేసేసి మనకి ఎలకలు ఎక్కడి నుంచి వస్తాయో అక్కడ ఒక్కొక్కటి పెట్టేసేయాలండి. ఎలకలు ఎక్కువగా ఉన్నట్లయితే ఎలకలు ఎక్కడెక్కడ వస్తాయి అక్కడంతా ఒక్కొక్కటి పెట్టేసినట్లయితే ఇవి తినేస్తాయండి. ఎలకలు తిని ఈ కారానికి పరిగెత్తుతాయి, అస్సలు ఇంకా రానే రావండి ఆ చోటికి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఆనియన్స్ మనము ఎక్కువగా కట్ చేస్తూ ఉంటాం కదా, కళ్ళలో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ఇవి ఎక్కువగా కట్ చేసినప్పుడు. 1, 2 అయితే పర్లేదు, కానీ ఎక్కువగా కట్ చేసినప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయండి, కళ్ళంతా మంటలు వచ్చేస్తూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఒక సింపుల్ టిప్ అయితే ట్రై చేసేయండి. ముందుగా ఇలా ఆనియన్స్ ఇలా కట్ చేసేసి ఒక గిన్నెలో వాటర్ తీసేసుకోండి. వాటర్ తీసేసుకొని అందులో వేసేసేయాలి. మనం అన్ని ఆనియన్స్ కావాలో అన్నీ కూడా ఇలా కట్ చేసి ఒక గిన్నెలో నీళ్ళలోకి వేసేసామంటే మనము ఎన్ని ఆనియన్స్ కట్ చేసినా కూడా కళ్ళలో నీళ్లు రాకుండా ఉంటాయి. చూడండి, పొట్టు కూడా మనకి తీయడానికి ఈజీగా వచ్చేస్తుంది. మనం ఎన్ని కేజీల ఆనియన్స్ అయినా కూడా మనం పొట్టు కూడా ఈజీగా తీసేయచ్చు. కళ్ళలోనికి చుక్క నీళ్ళు కూడా రావండి. ట్రై చేసి చూడండి ఈసారి ఆనియన్స్ కట్ చేసినప్పుడు. ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. నేనైతే ఎప్పుడు ఇలాగే కట్ చేస్తాను, మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము మిక్సీ జార్లో అయితే ఇలా లోపల వైపు కడుగుతూ ఉంటాం, కానీ ఇలా కింద వైపు అసలు పట్టించుకోము. అవి ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుందండి అలాగే వదిలేయడం వల్ల. అలా కాకుండా దీన్ని వారానికి ఒకసారి కానీ లేదంటే 15 రోజులకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకోండి. వంట సోడా ఉంటుంది కదా, కొద్దిగా ఇలా వంట సోడా ఇలా స్ప్రెడ్ చేసినట్లు వేసుకోవాలి. తర్వాత వెనిగర్ ఉంటుంది కదా, వైట్ వెనిగర్, కొద్దిగా వైట్ వెనిగర్ వేసేసేయాలి. ఇలా వేయగానే చూడండి ఎలా పొంగుతూ ఉందో. ఇలా కొద్దిగా వైట్ వెనిగర్ వేసేసి మనము కొద్దిసేపు వదిలేసామంటే బాగా నానుకుంటుందండి. ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే చాలు. తర్వాత ఇందులోకి కొద్దిగా విమ్ జెల్ వేస్తున్నాను. మీ దగ్గర విమ్ జెల్ లేదంటే సోప్ కూడా తీసుకోవచ్చండి. మనము డిష్ వాష్ చేసే సోప్ కూడా తీసుకోవచ్చు. తర్వాత ఒక వేస్ట్ బ్రష్ తీసేసుకొని ఇలా కనుక మనము నీట్గా ఇలా రుద్దేసాము అని అంటే ఎక్కువ కష్టపడే పని లేదండి. కొద్దిసేపు ఇలా రుద్దామంటే చాలు, చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇక్కడంతా బ్లాక్గా అయిపోయి ఉంటుంది కదా, ఇదంతా ఇలా క్లీన్గా ఇలా రుద్దేసుకొని చూడండి ఎంత మురికి వచ్చేసిందో. చూస్తున్నారు కదా ఎంత నల్లగా ఉందో. ఇప్పుడు నేను దీన్ని వాటర్లో వాష్ చేసి చూపిస్తాను. ఇలా కనుక మనము వాటర్లో వాష్ చేసేసుకున్నామంటే క్లీన్ అయిపోద్ది. చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయిపోయిందో. మనం ఒక్కొక్కసారి బంగాళదుంపలు అయితే ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము. ఇప్పుడు చలికాలం కదా, చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ ఇవి తొందరగా మొలకలు వచ్చేస్తూ ఉంటాయి. అలా మొలకలు రాకుండా ఉండాలి అంటే ఏదైనా ఒక వేస్ట్ పేపర్ తీసేసుకోండి, న్యూస్ పేపర్ కానీ లేదంటే ఇలా ఒక పేపర్ కానీ తీసేసుకొని ఇలా చిన్నగా పీసలుగా చేసేసి ఉండల్లా చేసేసి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, వెల్లుల్లిపాయలు కూడా కొద్దిగా ఇలా ఒలిచి ఇలా అక్కడక్కడ వేసేయాలి. ఇలా వేసేసి కనుక మనం పెట్టినట్లయితే బయట పెట్టినా కూడా నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి, మొలకలు అనేవి రావు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాం. ఇలా శారీకి కుచ్చులు ఉన్నప్పుడు ప్లీట్స్ పెట్టుకోవడం కష్టంగా ఉంటుంది కదండి, అలాంటప్పుడు ఇలా చేసి చూడండి, చాలా ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చు. చూడండి, ఇలా పెట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి, శారీని కాస్త ఇలా ఫోల్డ్ చేయాలి. ఈ కుచ్చులు అనేవి లోపలికి వెళ్ళేటట్టు ఇలా ఫోల్డ్ చేసేసేయాలండి. ఇలా చేసి కనుక మనము ఇలా ప్లీట్స్ పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసిన తర్వాత చూడండి మొత్తం ఇలా పట్టేసుకొని ఇక్కడ వదిలేసామంటే నీట్గా వచ్చేస్తాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎప్పుడైనా మీకు కష్టంగా ఉంది అన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొన్నిసార్లు బ్లౌజుకి ఫ్రంట్ నెక్ అనేది ఎక్కువగా పెట్టేసి ఉంటారు కదా, అలా పెట్టడం వల్ల మనకి ఏమవుతుంది అంటే షోల్డర్ జారిపోవడము అలాగే ఇబ్బందిగా ఉంటుందండి వేసుకునేటప్పుడు. అలాంటప్పుడు ఇదొక చిన్న టిప్ అయితే ఫాలో చేసి చూడండి. ఒక సేఫ్టీ పిన్ తీసేసుకొని ఇక్కడ కొద్దిగా ఒక 1 ఇంచ్ దూరంలో ఇలా వేసేసుకోవాలి. ఇలా పిన్ పెట్టేసిన తర్వాత కనుక మనం ఉక్స్ పెట్టుకున్నట్లయితే షోల్డర్ జారకుండా ఉంటుంది, అలాగే ఫ్రంట్ నెక్ కూడా తగ్గుతుందండి. ట్రై చేసి చూడండి, ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాదండి చూడండి, ఇలా నడుములో కూడా ఒక్కొక్కసారి లూజుగా ఉంటుంది కదా బ్లౌజు, అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ పిన్ పెట్టేసేయాలి.
ఇక్కడ సేఫ్టీ పిన్ పెట్టేసామనుకోండి, ఒక 1 ఇంచ్ దూరంలో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు నడుము దగ్గర బ్లౌజ్ లూజ్ లేకుండా సరిగ్గా సరిపోతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక్కొక్కసారి పచ్చళ్ళు అనేవి ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలో ఉండడం వల్ల చూడండి ఇలా మూత మొత్తం నల్లగా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే కొద్దిగా కుకింగ్ ఆయిల్ స్ప్రెడ్ చేసేయాలండి. ఇలా కుకింగ్ ఆయిల్ వేసేసి ఇలా స్ప్రెడ్ చేసి కనుక మనం మూత వేసేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉన్నా కూడా నల్లబడకుండా ఉంటుందండి. పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి బ్రాస్ది మురుకులు చేసే రోల్ ఉంటుంది కదండి, ఇదైతే మనం వాష్ చేసి పెట్టినా కూడా వెంటనే నల్లగా అయిపోతూ ఉంటుంది, అలాగే మురికిగా అయిపోతూ ఉంటుంది. ఇది కడగాలంటే పెద్ద ప్రాసెస్ అండి. అందువల్ల ఏం చేస్తారంటే ఇది యూస్ చేసిన తర్వాత నువ్వు శుభ్రంగా వాష్ చేసేసి ఇది ఆరబెట్టేసేయాలండి. డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఒక పాలిథిన్ కవర్ తీసేసుకోవాలి. పాలిథిన్ కవర్లో ఇలా పెట్టేసి మనము టైట్గా ఎయిర్ వెళ్ళకుండా టైట్గా ఇలా ముడి వేసేసుకోవాలండి. ఇలా నీట్గా వీడియోలో చూపించిన విధంగా ఇలా ముడి కనుక వేసేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉన్నా కూడా నల్లబడకుండా ఉంటుంది. అలాగే దుమ్ము కూడా పట్టకుండా ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి మనము యూస్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి, యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. దోశ పిండి అండి. దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఇప్పుడు ఎండాకాలం కదా, తొందరగా పుల్లగా అయిపోతూ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పుల్లగా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే తమలపాకు ఉంటుంది కదండి, ఒక తమలపాకుని ఇందులో ఉంచేసేయాలి. ఇలా పెట్టేసి మనము మూత పెట్టేసుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉన్నా కూడా పుల్లగా అవ్వకుండా ఉంటుంది. మనకు ఎప్పుడు కావాలో అప్పుడు తీసి మనము యూస్ చేసుకోవచ్చు. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ కొద్దిగా విమ్ లిక్విడ్ అయితే ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ లిక్విడ్ ఉంటే అది వేసేసుకోండి గిన్నెలు తోమేది. తర్వాత కొద్దిగా నిమ్మకాయ ఇలా ఇందులోకి పిండేసుకోవాలి. కొద్దిగా ఇలా నిమ్మకాయ పిండేసిన తర్వాత ఇందులోకి తగినంత వాటర్ వేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసేసి చక్కగా కలిపేయాలండి. ఇది దేనికంటే మనం ఏదైనా చికెన్ కానీ లేదంటే ఏదైనా ఫిష్ కానీ వండినప్పుడు పాత్రలు స్మెల్ వస్తూ ఉంటాయి కదా, మసాలా ఐటమ్ ఏదైనా వండినప్పుడు అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇలా కాస్త నిమ్మకాయ పిండేసుకొని కనుక మనం వాష్ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి. కొంచెం కూడా జిడ్డు మరకలు అనేవి ఉండవు, అలాగే స్మెల్ కూడా ఉండదు. ట్రై చేసి చూడండి, చక్కగా క్లీన్ అయిపోతాయి. ఎప్పుడైనా కూడాను మనము మసాలా ఐటమ్స్ వండినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో సోపులు ఉంటాయి కదండి, ఒక సోప్ తీసేసుకొని ఇలా చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇలా కట్ చేసేసుకొని ఇలా ఏదైనా పార్సల్ వచ్చిన బాక్సెస్ ఉంటాయి కదా, ఇందులో కనుక వేసేసి మనము హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే మనం ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు ఇది మనకు హ్యాండ్ వాష్ లాగా యూజ్ అవుతుంది. మనం ఎక్కడైనా బయట ఏదైనా తినాలి అన్నప్పుడు కానీ ఎప్పుడైనా కానీ మనం ఇలా తీసేసుకొని మనము హ్యాండ్ వాష్ అయితే చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇంట్లో పెసరపప్పు ఎక్కువగా తెచ్చేసినప్పుడు ఒక్కొక్కసారి ఇది పెసరపప్పు తొందరగా పురుగు పట్టిపోతూ ఉంటుందండి. అలా పురుగు పట్టకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇందులోకి ఒక 2-3 లవంగాలు వేసేయండి. తర్వాత ఒక 4-5 మిరియాలు వేసేయండి. ఇలా వేసేసి మనం ఇలా కలిపేసుకొని మూత పెట్టి పెట్టేసుకున్నామంటే ఎక్కువ రోజుల దాకా పురుగు పట్టకుండా ఉంటుంది. మనము ఇంట్లో కుక్కర్ గ్యాస్కెట్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇవి ఒక్కొక్కసారి రోజు వాడడం వల్ల లూజ్ అయిపోయి వీటిలోనికి కుక్కర్ మూతలోనికి నీళ్లు కారడము అలాగే విజిల్ రాకుండా ఉండడం ఇలా అంతా అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఇవి వాష్ చేసిన తర్వాత ఇలా శుభ్రంగా మనం వాష్ చేసేస్తాం కదా, వాష్ చేసిన తర్వాత ఇలా ఫ్రిడ్జ్లో ఇలా ఫ్రెష్ రూమ్ అని ఒకటి ఉంటుంది కదండి, ఇందులో పెట్టేసుకోండి. ఇందులో పెట్టేసి మనం ఎప్పుడైతే యూస్ చేస్తామో అప్పుడు తీసి యూస్ చేసుకున్నట్లయితే వాటర్ లీక్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి, డోర్ మ్యాట్లు కనుక మనం ఉతకాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఇవి చాలా మురికిగా అయిపోయి ఉంటాయి కాబట్టి. వీటిని ఈజీగా కష్టపడకుండా ఈజీగా వాష్ చేసుకోవాలంటే ఒక సింపుల్ టిప్ అయితే ఫాలో చేసేసేయండి. ముందుగా ఒక బకెట్లో నీళ్లు తీసేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ కళ్ళుప్పు వేస్తున్నాను. తర్వాత వంట సోడా వేస్తున్నాను ఒక స్పూను. తర్వాత వెనిగర్ వేస్తున్నాను కొద్దిగా. వెనిగర్ వేసిన తర్వాత ఇందులోకి సర్ఫ్ వేస్తున్నాను ఒక 2 స్పూన్లు. మీ ఇంట్లో ఏ సర్ఫ్ యూస్ చేస్తే అది వేసేసుకోండి. తర్వాత ఒక షాంపూ వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఇవి బాగా కలుపుకోవాలి. బాగా ఇలా కొద్దిసేపు ఇలా మిక్స్ చేసిన తర్వాత మ్యాట్లు మొత్తం ఇందులోకి వేసేయాలి. ఎన్ని మ్యాట్లు ఉంటే అన్నీ కూడా ఇలా వేసేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేసేయాలి. ఇలా మొత్తం అన్నీ వేసేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేసామంటే నీట్గా క్లీన్ అయిపోతాయండి. మనం కష్టపడే పని లేకుండా 1 అవర్ తర్వాత చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా ఎంత మురికి అయితే వచ్చేసిందో, అసలు మనము ఉదికే పనే లేదండి వీటిల్ని. ఇలా నీటిలో వేసేసి కనుక మనము వేరే నీటిలో ఒక 2-3 సార్లు జాలించుకున్నాము అంటే అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత మురికి వచ్చేసిందో చూడండి. ఇప్పుడు చూపిస్తాను. ఎక్కువ కష్టపడకుండా మనం ఇందులో బేకింగ్ సోడా, ఉప్పు, వెనిగర్ వేసాం కాబట్టి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి. ఇలా కనుక మనము ఇంకొక 2 సార్లు ఇలా జాలించేసుకున్నామే అనుకోండి, మనం ఎక్కువ కష్టపడే పని లేకుండా ఇలా ఈజీగా క్లీన్ చేసేయచ్చు. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో నేను ఇక్కడ చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో.
నెక్స్ట్ టిప్ చూద్దాము. ఫ్రిడ్జ్లో ఒక్కొక్కసారి మనం ఎంత క్లీన్ చేసినా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఒక బౌల్ తీసేసుకొని అందులోకి కొద్దిగా ఆవాలు వేసేయండి. తర్వాత వాటర్ పోసేసి దీన్ని కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. దీన్ని మనం నైట్లో పెట్టేసి పొద్దున్నే లేవగానే తీసేస్తే సరిపోతుందండి. బ్యాడ్ స్మెల్ మొత్తం వెళ్ళిపోతుంది. ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా కూడాను బ్యాడ్ స్మెల్ వస్తుంది ఫ్రిడ్జ్ అన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఒక్కొక్కసారి ఎండు ద్రాక్ష ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా, ఇవి నల్లబడిపోవడము అలాగే పురుగు పట్టడము ఇలా అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే చూడండి, కొద్దిగా బియ్యం పిండి వేసేసి ఇలా బాగా ఇలా స్ప్రెడ్ చేసేయండి ద్రాక్షలకి మొత్తము. తర్వాత ఒక బాక్స్లో కానీ లేదంటే అదే కవర్లో కానీ ఇలా వేసేసి రబ్బర్ వేసేసి మనం ఫ్రిడ్జ్లోనైనా పెట్టొచ్చు, బయటైనా పెట్టొచ్చు. పురుగు పట్టకుండా ఉంటుంది అలాగే నల్లబడకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొంతమందికి ఫేస్ మీద కానీ చేతుల మీద కానీ అన్వాంటెడ్ ఎయిర్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, వాటిల్ని ఇంట్లోనే ఎలా ఈజీగా రిమూవ్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఇక్కడ నేను కొద్దిగా గోధుమ పిండి తీసుకున్నాను ఒక స్పూను. తర్వాత అందులోకి చక్కెర వేస్తున్నానండి ఒక హాఫ్ స్పూను. తర్వాత ఒక పావు స్పూను పసుపు వేస్తున్నాను. తర్వాత ఇందులోకి పచ్చిపాలండి, పచ్చిపాలు వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్గా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మీకు అన్వాంటెడ్ ఎయిర్ అనేది ఎక్కడెక్కడ ఉందో అక్కడ మొత్తం ఇలా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా మొత్తం వేసిన తర్వాత చూడండి, ఇది మొత్తం డ్రై అయిపోవాలి. డ్రై అయిన తర్వాత ఇలా ఆపోజిట్ వైపు ఇలా నీట్గా ఇలా రిమూవ్ చేసేసామంటే అన్వాంటెడ్ ఎయిర్ మొత్తం వెళ్ళిపోతుందండి. స్కిన్ కూడా చూడడానికి చాలా గ్లోయింగ్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. మనము ఆపిల్స్ తీసుకొస్తూ ఉంటాం కదా, తీసుకొచ్చినప్పుడు వీటిల్ని ఉత్తికే అలా వాటర్లో కడిగేసి తినేస్తూ ఉంటామండి. అలా చేయకూడదు, ఎందుకంటే ఇది ఎక్కువ రోజులు స్టోర్ ఉండడానికి కెమికల్స్ అయితే యూజ్ చేసి ఉంటారు. అలా కాకుండా ఇలా ఒక గిన్నెలకు వాటర్ తీసేసుకోండి. దాంట్లోకి కొద్దిగా ఉప్పు వేసేసాను. తర్వాత కొద్దిగా పసుపు వేసేసాను. ఇవి రెండు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసిన తర్వాత ఉప్పు మొత్తం కరిగిపోయిన తర్వాత ఈ ఆపిల్స్ ఇందులో వేసేసి ఒక 10 నిమిషాలు వదిలేసేయాలి. వదిలేసి బాగా ఇలా రుద్దుతూ బాగా కడుక్కోవాలండి. ఇలా కనుక కడిగి పెట్టేసామంటే ఎప్పుడు కావాలో అప్పుడు తినేయచ్చు. మనం పిల్లలకు కూడా ఆపిల్స్ పెడుతూ ఉంటాం కదా, ఈసారి తెచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇలా అన్నీ కూడా ఇలా వాష్ చేసి పెట్టేసామంటే ఎప్పుడు కావాలో అప్పుడు మనము కట్ చేసి తినేసేయచ్చండి. ట్రై చేసి నెక్స్ట్ టిప్ చూద్దాము. కొంతమందికి శారీ ఫోల్డింగ్ చేయాలంటేనే తలనొప్పిగా ఉంటుంది. అలా అసలు ఫోల్డ్ చేయడమే కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఒక అట్ల కర్ర ఉంటుంది కదండి, ఒకటి తీసేసుకోండి. తీసేసుకొని హోల్లోకి ఇలా పెట్టేసుకోవాలి. శారీని ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా అట్ల కర్రకు మనం ఇలా చుట్టుకుంటూ వెళ్ళాలండి. చూడండి, ఇలా నీట్గా ఇలా టైట్గా ఇలా చుట్టుకుంటూ వెళ్ళడం అంతే. ఇలా చుట్టుతూ ఉన్నామనుకోండి చాలా నీట్గా అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు. ఎటువంటి శారీ కానివ్వండి మనం ఈజీగా అయితే మనము ఫోల్డ్ చేసేసుకో. ఎన్ని చీరలు ఉన్నా కూడా విసుగు లేకుండా మనము నిమిషాల్లో అయితే ఇలా ఫోల్డ్ చేసేయచ్చు. చూడండి, ఇలా నేను మొత్తం ఇలా ఫోల్డ్ చేసి చూపిస్తాను. ఎండింగ్లో అయితే ఇలా మొత్తం ఇలా చుట్టేసిన తర్వాత చూడండి, ఇలా ఎండింగ్లో ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత ఈ అట్ల కర్రను అయితే మనం తీసేయాలండి. దీంతో ఏం మనకి ఇంకా పని లేదు. ఇలా నీట్గా ఒకసారి మీరు ఫోల్డ్ చేస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత ఇలా చిన్నగా ఇలా ఫోల్డ్ చేసుకోవడం అంతే. చూడండి ఎంత నీట్గా అయితే, ఎంత చిన్నగా అయినా కూడా మనం ఫోల్డ్ చేసేయచ్చు. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.